ఎన్నికల్లో ఆటో డ్రైవర్లు ఎవరైతే ఆటో కార్మికులు ఉన్నారో వారందరికీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో అయితే భారీ ర్యాలీ నిర్వహించి మహాధర్నా చేపట్టారు. ప్రధానంగా వారు డిమాండ్ చేస్తుందంటే ఈ ర్యాలీ ధర్నా ఎందుకు చేపట్టాల్సి వచ్చింది అనేది వారి మాటలను ప్రయత్నం చేద్దాం. ఉచిత బస్ పాస్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దానివల్ల ఆటో కార్మికులందరూ దివాళా తీశారు. ఈరోజు ఉపాధి లేక కిస్తీలు కట్టలేక ఇద్దరు డ్రైవర్లు విజయవాడ విశాఖపట్నంలో ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. అయినా సరే ప్రభుత్వం స్పందించలేదు. ఆ కుటుంబాలకి 10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. ఉచిత బస్సులు ప్రకటించిన నేపథ్యంలో మరి సంక్షేమ బోర్డుని వెంటనే అనౌన్స్ చేయాలి. దాంట్లో ఆటో కార్మికులు ఆదుకోవాలి. అదేవిధంగా 30,000 ఇవ్వాలని అన్ని కార్మిక సంఘాలు అడుగుతున్నాయి. కానీ 15,000 ప్రకటించడం అనేది అన్యాయం. పెరిగిన ధరల్లో 30,000 ఇవ్వాలనేది మా డిమాండ్. అదేవిధంగా ఆటో డ్రైవర్లపైన వాహనాలపైన భారాలు పెంచే జీవో నెంబర్ 1 ఉపసంహరించుకోవాలి. లేదంటే రేపు రాష్ట్ర బంధు పిలిపించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం. ఇచ్చిన దసరా కాదు, దసరా మోసం. దసరా సందర్భంగా ఇవాళ ప్రధాన కార్మిక వర్గాన్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇవాళ 14 లక్షల మంది మోటార్ రంగంలో డ్రైవర్లు పనిచేస్తూ ఉంటే కేవలం 2.5-3 లక్షల మందికి మాత్రం సహాయం చేస్తూ ఉన్నారు. ఒక 300 కోట్లు విడుదల చేసి మొత్తం కార్మిక వర్గాన్ని మోసం చేయాలని చూస్తూ ఉన్నారు. మీరు చాలా హామీలు ఇచ్చారు. జీవో నెంబర్ 21 రద్దు చేస్తూ ఉన్నారు. ఎందుకు రద్దు చేయట్లేదు? సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకు ఏర్పాటు చేయట్లేదు? మొత్తం కార్మికులందరికీ లారీ డ్రైవర్లు సహా వాహన మిత్ర ఇస్తా ఉన్నారు. ఎందుకు ఇవ్వట్లేదు? ఇవాళ నీ ప్రీవియస్ కారణంగా ఉపాధి కోల్పోతా ఉన్నాం. ఇవాళ ఫ్యాలిటీ కారణంగా ఆదాయం కోల్పోతా ఉన్నాం. అందుకే మీరు ఇచ్చే 15,000 సరిపోదు, 30,000 పెంచాలని డిమాండ్ చేస్తాను. మీరు ఎందుకు పెంచట్లేదు? ఈ రకంగా మోసం చేయటం వాహన మిత్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి వాహన మిత్ర పేరుతో మీరు మోసం చేస్తే సరైనది కాదు. మీ అసెంబ్లీ సాక్షిగా ఈరోజు విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించాం. మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా అసెంబ్లీ సాక్షిగా మీ తప్పులు సవరించుకుని మొత్తం కార్మికులందరికీ ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మా ఆందోళన కొనసాగుతుందని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం. ఆటో కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు చేస్తున్న పోరాటానికి సిఐటియు సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తోంది. జీవో 21ని సవరించాలి. ఈ పెనాల్టీల భారాన్ని తగ్గించాలి. స్త్రీశక్తి పేరిట వీళ్ళ ఉపాధి మీద గండిపడింది. వీళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకోవాలి. వాహన మిత్రాల పేరిట ఇస్తున్న అమౌంట్ సరిపోదు, దాన్ని పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అసంఘటిత కార్మికులను ఆదుకుంటానంది, సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేస్తానంది. ఇది ఏది కూడా చేయకుండా ఉన్న ఉపాధి కూడా గండికొట్టి విధానాలు అవలంబిస్తోంది. ఇది సరైనది కాదు. వీటన్నింటినీ కూడా మార్చాలి. రవాణా ఆటో కార్మికులందరినీ కూడా ఆదుకోవాలి. ఇవాళ ఓలా, ఊబర్ పేరిట ఇప్పటికే ఉన్న ఉపాధి మీద గండిపడుతోంది. వాటిని కాకుండా ప్రభుత్వమే ఈ యాప్ని నిర్వహించి వీళ్ళందరూ ఉపాధిని కాపాడాలని చెప్పి సిఐటిగా ఇతర కేంద్ర కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అధ్యక్షుడు ఎన్టీఆర్ జిల్లా అయ్యా, ఇప్పటికి కూడా మేము చెప్తున్నాం, ఇంతమంది జనాన్ని ఉసిరి ఏమవుతుంది? మీరు ప్రజల్ని ఇంత బాధ పెడుతున్నారు, రోడ్లు ఎక్కుతున్నారు. ఎక్కిన రోజు లేదు. మీరు ఇచ్చిన హామీలను దొంగలో దొక్కారు. మీరు ఏదో మళ్ళీ కర్నూలులో ఈ ధర్నాలు, ఈ రాస్తా రోగులు చూసి మీరు 15,000 రూపాయలని చెప్పి ప్రకటించిన మాట కూడా ప్రజల్ని మోసం చేయడమే. నిజంగా మీ చిత్త చూస్తుంటే మీరు ఏమేమి ప్రకటించారు? ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాహన మిత్ర పథకం పెట్టాడో ఆ పథకాన్ని నీకు అమలు జరపడానికి అస్సలు ఏమాత్రం బాగలేదు. దానికి మనకు సిగ్గే లేదు అసలు. ఏంటండి అది? ఆయన ఏంటండి ఆయన ఇచ్చిన 10,000 రూపాయలు దేనికండి? ఫిట్నెస్. అరే బాబు, మీరు తాగి పాడైపోతున్నారు. మీ పిల్లలు, భార్య పిల్లలు అన్యాయం అయిపోతారు. ఎవరైనా గుద్దితే మీరు జైలు పోలు అయిపోతారు. మీ బళ్ళు రికార్డులు ఫోర్సులో పెట్టుకోండి, ఎవరికైనా న్యాయం జరిగిద్దని చెప్పి ఆయన ఇచ్చాడు. కానీ మీరు ఇచ్చే 15,000 దేనికి? రోజుకి 41 రూపాయి మేము ఫ్రీ బస్ తిప్పుకుంటాం, ప్రజలందరూ ఫ్రీగా దింపుదాం. మీరు 41 రూపాయలు తీసుకొని మీరు ఇంట్లో భజన చేసుకున్నానా? ఎవరు కడతాడు ఈ కిస్తీలు? ఫైనాన్షియల్ దోపిడీ ఎలా ఉంది? ఎంత? 1,00,000 రూపాయలు తీసుకుంటే వాడు కనీసం ఆ 1,00,000 రూపాయలు తీసేటప్పటికి 60,000 రూపాయలు వడ్డీ పడుతుంది. కానీ మీరు ఆలోచించండి, ఈరోజైనా ఇప్పటికైనా మీరు మార్చుకోండి. ఇది కాదు మీ ప్రభుత్వం గొప్ప అని మీరు చెప్పడం కాదు, ప్రజలు చెప్పాలి, ప్రజలు అర్చించాలి. ప్రతి ఆటో డ్రైవర్ ఓటే పెట్టే నువ్వు ఈరోజు సీఎం సీట్లు ఎక్కావు. పవన్ కళ్యాణ్ కూర్చోబెట్లా, బీజేపీ వాడు కూర్చోబెట్లా. ఇది గుర్తుంచుకోండి. మీరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారి కానీ కార్మిక రంగం కళ్ళు తెరిచిందా? మీరు కాదు కదా, పెద్ద 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 మాహులు కూడా కొట్టుకుపోయారు. ఇప్పటికైనా సరే
కుటుంబానికి 25,000 ఇవ్వండి. సంక్షేమ బోర్డు ఏదైతే ఏర్పాటు చేయాలని చెప్పారో మీరు మీ నోటితో ప్రకటించారో ఆ సంక్షేమ బోర్డుని పెట్టాలి. అలాగే 21 నెంబర్ జీవోని రద్దు చేస్తాను మా గవర్నమెంట్ రాగానే. అస్సలు ఏమండి 16 నెలలు అయిందండి, మీకు ఏమైనా మనసు పట్టలేదా? ఆటో వాడి మీద మీకు జాలే లేదా? ఆ జీవోని ఎత్తివేయాలని ఆలోచన లేదా? దీని మీద ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మాటలు చెప్పాడు, కమ్యూనిస్టుల గురించి చెప్పాడు, నా కమ్యూనిస్టు సిద్ధాంతాలు అన్నాడు. ఇదంతా కూడా ప్రజలను మోసం చేయడానికే. లోకేష్ బాబు అంతా చెప్పాడు. ఏది లోకేష్ బాబు? ఎక్కడో చైనాలో ప్రధానమంత్రిని చంపితే మన ప్రజలు అక్కడ ఉన్నారని వాళ్ళని ఇక్కడ కాపాడడం కోసం అంత ఇంట్రెస్ట్ తీసుకున్నావే. మరి ఈ ఆటో కార్మికులు చనిపోతున్నారు, అల్లాడిపోతున్నారే, మరి నువ్వు ఎందుకు కలిగించుకోలేదని డైరెక్ట్గా మేము లోకేష్ బాబుని అడుగుతున్నాం. ఇప్పటికైనా మీరు కలిగించుకోండి. ఈ ఆటో డ్రైవర్ కుటుంబానికి 25,000, ఆటో ల్యాండ్ వేర్ చేసుకొని బండికి 5 లీటర్ల ఆయిల్, 30,000 రూపాయలు రెంట, 8 గంటలు డ్యూటీ చేస్తాం. మీ పని మరి అయిపోయినాక మా 8 గంటల డ్యూటీ తర్వాత మా భార్య పిల్లలు పెంచుకొచ్చాం, మేము డ్యూటీ చేసుకుంటాం. ఇప్పటికైనా కళ్ళు తెరవని నేను కోరుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఆటో కార్మికులు వచ్చి ధర్నా చేస్తారంటే 4 అంశాలు. ముఖ్యమంత్రి అవకమందులో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఒక మాట చెప్పారు ఆటో కార్మికులకి. మేము ఆటో కార్మికులకి 15,000 రూపాయలు ఇస్తాం. రెండోది సంక్షేమ బోర్డు, ఆటో కార్మికులు సంక్షేమ బోర్డు పెడతా ఉన్నారు. సంక్షేమ బోర్డు సంగతి ఏంటో లోకేష్ గారు ఒక్కసారన్నా నోరు తెసి చెప్పాలి. ఇస్తావా? ఎస్ సార్ నో. రెండోది 15,000 రూపాయలు ఫ్రీ బస్సులు తిప్పి 15,000 రూపాయలు ఇస్తే మీరు ఇచ్చేది రోజుకి 4.60 పైసలు. అంటే 5 సంవత్సరాలకి మనకు మొత్తం కలుపుకుంటే మీరు ఇచ్చేది లెక్క పెట్టుకోండి. ఆటో కార్మికుల జీవనోపాధి పోయింది ఇవాళ. మా బతుకులు ఏంటో ఒక పని చేయండి. మేము అడుగుతుంది ఏంటంటే ఆటోలు అందరూ ఫ్రీ బస్సులు లాగా మా ఆటోలు కూడా ఫ్రీ బస్సులు కింద ఫ్రీ ఆటోలు పెట్టేసుకోండి. మాకు నెలకు 30,000 రూపాయలు జీతం ఇవ్వండి. మేము అంత మించి ఏమి అడగం. మిమ్మల్ని అదేసి అని అడుక్కోవాల్సిన అవసరం లేదు. మాకు జీతం ఇవ్వండి. మేము వాళ్ళ వరకు కాలం మీద బతికాం, మా బతుకు తీశారు. ఆ జీవనోపాధి మీరు కల్పించండి, గవర్నమెంట్ జీతం ఇవ్వండి. ఇంకో విషయం 21 నెంబర్ జీవో 31 నెంబర్ జీవో రద్దు చేస్తామని చెప్పి లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు. అవి రద్దు చేయాలి. మా డిమాండ్స్ ఇవే. మీరు ఫ్రీ బస్సు దింపడం వలన మా రోడ్లు పాలైనా మా బతుకులు. మమ్మల్ని రోడ్ల మీదకి వచ్చి సావుగా కొట్టే పరిస్థితి మటుకు గవర్నమెంట్ తేవద్దు. ప్రతి ఆటో కార్మికుడికి 25,000 రూపాయలు ఇవ్వాలి. ఆటోతో పని లేకుండా ఆటో కార్మికుల లైసెన్స్ బ్యాడ్జీతో సంబంధం పెట్టి 25,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. నాయుడు గారు ఫ్రీ బస్సులు పెట్టడం మాకేమీ వ్యతిరేకం కాదు. అందుచేత కార్మికులను ఉద్దేశించి చర్యలు తీసుకుని 30,000 రూపాయలు కార్మికులకు ఇచ్చి చేయాలని చెప్పేసి, అలాగే జీవో నెంబర్ 22 రద్దు చేయాలని చెప్పేసి 300 యూనిట్లు ఉన్న వాళ్ళకి ఇవ్వనని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలా అది నిబంధన తీసేసి ప్రతి డ్రైవర్కి ఆటో తోలేలో ప్రతి డ్రైవర్కి, ఓనర్కి ప్లస్ అందరికి ఇస్తే సంతృప్తిగా ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనాలు మించిన ఆటోలు ఉన్నాయి. తూతూ మంత్రంగా ఈ వాగ్దానం చేశారు, అది కరెక్ట్ కాదు. 10 లక్షల మంది ఈ నగరంలో ఆటో డ్రైవర్లు ఉన్నారు. అందరికీ ఓనర్ కమ్ డ్రైవర్ ప్రతి ఒక్క డ్రైవర్కి ఇవ్వాల్సిందిగా ఈ కమిటీ తరఫున కోరుతున్నాము. అట్లా లేని పరిస్థితుల్లో ఈ ఉద్యమం ఇంకా ఉద్రేకం చేస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాం. ఆందోళన మా ఉధృతం చేస్తామని చెప్పేసి ఇప్పటికీ దాదాపు 4 రోజుల కాంచి మేము దశల వరకు చెప్తా ఉన్నాం, దశల వరకు ఉద్యమం చేస్తూనే ఉన్నాం. ఈ రోజున అన్ని కార్మిక సంఘాలు రోడ్డుకి ఎక్కి విజయవాడ కార్యక్రమం పెడతా ఉన్నావు. నువ్వు గృహ నిర్బంధాలు పెడతా ఉన్నావు. నీ గృహ నిర్బంధాలకి, అరెస్టులకి, లాఠీ చార్జీలు భయపడే ప్రసక్తి లేదు. ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి. అసెంబ్లీ సాక్షిగా ఆటో మోటార్ కార్మికులు ఇచ్చినటువంటి 5 హామీలు అమలు చేసేంత వరకు కూడా మోటార్ కార్మిక సంఘాల ఉద్యమం ఆగే ప్రసక్తి లేదు. ఇంకా రోజుకి దీన్ని ఇంకా ఉధృతం చేస్తాం. భవిష్యత్తులో ప్రజలు కూడా కడతాం, రాజకీయ పార్టీలు కూడా కడతాం. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా గళాన్ని పొదలుచుకున్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏతున్నాయో ఈ రోజు 15,000 రూపాయలు అనేటువంటిది మోసపూరితమైనటువంటి ప్రకటన. అది ఏ కమిటీ వేశారు, ఎవరి దగ్గర చర్చించారు, ఎవరితో సంప్రదింపులు చేసి మీరు అనంతపురంలో ప్రకటన చేశారు? మీ రవాణా శాఖ మినిస్టర్ చెప్తా ఉంటాడు, ఆ కమిటీ వేసాం, చర్చించామంటావు. నువ్వే కమిటీ వేసావు అయ్యా, ఎవరితో చర్చించావు అని చెప్పి సూటుగా చెప్తా ఉన్నావు. అవసరమైతే శవాలు చర్చకి రండి అని చెప్పి శవాలు తిరుగుతూ ఉన్నాడు రవాణా శాఖ మినిస్టర్. ఒక మినిస్టర్ హోదాలో ఉండి నువ్వు మాట్లాడటం సరైనది కాదు. ఇప్పటికైనా కానీ అసెంబ్లీలో నువ్వు మాట్లాడి, కార్మికుల పక్షాన మాట్లాడి, ఏదైతే 5 హామీలు ఇచ్చున్నావో 15,000 రూపాయలు ఈరోజు సచివాలయంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు
వాలంటీర్లు ఉండేవారు, వాళ్ళు కొంత పని చేసేవారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను పూర్తి నాశనం చేసేసి కేవలం అడ్మిన్ విఆర్ఓ మీద వందలాది మంది వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు నిన్నటి వరకు కూర్చొని ఈరోజు పని చేయాలంటే భారంగా ఉంది. వాళ్ళే రకరకాల ఆంక్షలు పెడతా ఉన్నారు. నిన్నటి వరకు ఉన్నటువంటి ఈ ప్రగతిని తీసేసి ఈ పరివాహన ప్రగతి తీసుకొచ్చావు. ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలంటావు, ఈ కేవీసీ చేయాలంటావు. ఆటో కార్మికుడికి అవగాహన లేదు. ఈ చూసుకొని చిన్న సాగు చూసుకొని నువ్వు ఎక్కొట్టాలని చెప్పేసినటువంటిది నీ మోసపూరిత ప్రకటన అర్థమవుతుంది. లైసెన్స్ కలిగిన ప్రతి డ్రైవర్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ 15,000 రూపాయలు చాలవు, సంవత్సరానికి 5,000 రూపాయలు ఇవ్వాలి. నెలకు 3,000 రూపాయలు పింఛన్ ఇచ్చేవారు కూడా మా పోరాటం ఆగే ప్రసక్తి లేదని చెప్పి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిక తీసుకోండి. కేసులు పెట్టారు. 300 అయినట్లుంటే ఎవరు, 1000 గజాల స్థలం ఉంటే ఎవరు, రేషన్ కార్డు లేకపోతే ఎవరు, ఐటీ రిటర్న్స్ కోసం ఈ గత ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు వీళ్ళు బిఎల్సీ లోన్లు ఇస్తే 2,40,000 రూపాయలకి బేస్ మట్టు కూడా రాకపోతే ఐటీ రిటర్న్ చేసుకుంటే 4 లక్షల రూపాయలు దానికి కార్డు తీశారు. ఇవన్నీ కూడా సవరణ చేయాల్సిన అవసరం ఉంది. సరైనటువంటిది కాదు. ఇప్పటికే రకరకాల యాప్లు తీసుకొచ్చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చావు. ఏటీఎస్లో రోజుకి 60 బండ్లు మించి ఫిట్నెస్ అవ్వవు. రోజుకి 60 బండ్లు అయితే నువ్వు అన్ని రికార్డు పోర్సులు పెట్టమని చెప్తా ఉన్నావు. ఇది ఏం పద్ధతి? తక్షణం ఫిట్నెస్ ఏదైతే ఉందో ఏటీఎస్లు రద్దు చేసి మొత్తం కార్మికులకి రికార్డు పోర్సుతో సంబంధం లేకుండా వానరు ఎవరైతే రెసిడెన్సీ వాండర్ ఉన్నాడో ఆ వాండర్కి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈ రాష్ట్రంలో ఉన్నత చదువులు చదువుకునే ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అనేక మంది అప్పులు చేసి ఫైనాన్స్ కంపెనీల దగ్గర ఆటోలు కొనుక్కొని స్వయం ఉపాధి పొందుతూ ఉంటే ఉపాధి కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు ఈ పీబ్రోస్కి ప్రకటించడం వల్ల ఉపాధి కోల్పోయి వల్ల ఆటో కార్మికులు ఆందోళన చెందుతా ఉన్నారు. 15,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మేము అడుగుతున్నా 15,000 రూపాయలు కాదు 30,000 రూపాయలు చేయమని అడిగాం. ఒకటి. రెండోది ఏదైతే మోటార్ వాహనాల చట్ట సవరణలో జీవో నెంబర్ 21 ఉందో అది రద్దు చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. అన్ని రకాల ఫీజులు పెనాల్టీలు పెంచారు, అందుకని అది రద్దు చేయాలని అడుగుతా ఉన్నాం. దీంతోపాటు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలంటున్నాం. కేరళలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రతి నెల 5,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఆ రకమైనటువంటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అడుగుతా ఉన్నాం. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఏటీఎస్ ఆటోమేటిక్ ఫిట్నెస్ స్టాకులు ఏర్పాటు చేశారు. 500 నుంచి 3,000 రూపాయల వరకు బండి వెహికల్ బాగాలేదని చెప్పి వెనక్కి పంపించి రకరకాలుగా అవినీతి జరుగుతూ ఉంది. కాబట్టి వాటిని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటాన్ని రద్దు చేసి గత ప్రభుత్వం ఏదైతే నడిపిందో అదేవిధంగా ఇప్పుడు రవాణా శాఖే ఫిట్నెస్ నిర్వహించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే పెట్రోల్ డీజిల్ మీద పెరిగిన రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ డీజిల్ మీద వేసినటువంటి వ్యాట్ తగ్గించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రోజు ప్రారంభం మాత్రమే, భవిష్యత్తులో ఈ సమస్యలు పరిచయం అయ్యే వరకే అన్ని సంఘాలని కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి చేపడతా ఉన్నాం. అన్ని రంగాల్లో పారిశ్రామిక రంగాల్లో ప్రైవేటీకరణ ఏదైతే ఉందో తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిరుద్యోగాన్ని తీవ్రంగా పెంచింది. ఈరోజు టీడీపీ ప్రభుత్వం కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా అదే మార్గంలో నడుస్తూ ఉంది. అయితే స్వయం ఉపాధి కోసం ఎవరైతే సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతా నిరుద్యోగ యువత ఆటోలు నడుపుకుంటున్నారో ఈరోజు ఫ్రీ బస్ పథకం ద్వారా చాలామంది ఉపాధి కోల్పోతూ ఉన్నారు. అయితే పథకం మాట నిలబెట్టుకోవడం మంచిదే, కానీ అనేక మంది ఈరోజు నిరుద్యోగులు సొంత స్వయం ఉపాధితో ఈరోజు ఆటో నడుపుతా వాళ్ళు ఉపాధి కోల్పోతున్నప్పుడు వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. అలాగే ప్రైవేటీకరణ ఏదైతే ఉందో ప్రైవేటీకరణ ద్వారా ఆటో రంగంలో కూడా ఓలా, ఊబర్ యాప్లు, ట్యాక్సీలు నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఇంత స్వయం ఉపాధితో సొంత కాళ్ళ మీద నిలబడుతున్న వాళ్ళ దగ్గర కూడా మళ్ళీ ప్రైవేటీకరణ తీసుకొచ్చి ఓలా, ఊబర్ యాప్లని నడపడం అనేది ఏదైతే ఉందో దాన్ని తిరస్కరించాలి. ప్రభుత్వమే సొంత యాప్ని ఏర్పాటు చేసి అందరికి కూడా ఉపాధి కల్పించాలి. రెండోది ఈ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఇంధన ధరలకు సంబంధించి సబ్సిడీ ధరల మీద ఆటో కార్మికులకి, ఆటో డ్రైవర్లకి ఇంధన ధరలు సబ్సిడీ ఇస్తే వాళ్ళకి కొంత ఉపాధి ఉంటుంది, ఉపయోగంగా ఉంటుంది. అలాగే 30,000 అందరికీ కూడా వర్తించాలి. దాని మీద కండిషన్లు ఏమీ పెట్టకుండా ఉపాధి అందరికీ కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్లన్నింటినీ కూడా ప్రభుత్వం అసెంబ్లీలో దీనికి సంబంధించి చర్చ దాని మీద తీర్మానం చేయాలి. అలాగే ఇది త్వరగా ఆమోదంలోకి తీసుకురాకపోతే భవిష్యత్తులో ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి అన్ని ఆటో సంఘాల ద్వారా తెలియజేస్తా ఉన్నాను. నా పేరు ఉదయ్ కిరణ్, ఏఐసిటియు రాష్ట్ర కార్యదర్శి. ఈ రోజున మండలాల్లో కానీ, గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ ఆందోళన చేస్తున్నాయి ఆటో కార్మికులు. కంటి తుడుపు తరిగా అనంతపురంలో 15,000 ప్రకటించారు. మేము గొంతెమ్మ కోరికలు ఏమి కోరట్లేదు. ఉచిత బస్సు వలన ఆటో కార్మికులు విపరీతంగా నష్టపోతున్నారు. మీరు ఇచ్చిన హామీలను అమలుపరచమంటున్నాం. అదేవిధంగా సంవత్సరానికి 30,000 మేము అడుగుతున్నాం. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని, పెనాల్టీలకి జీవో నెంబర్ 21ని రద్దు చేయమని అడుగుతున్నాం. ఇంధనం 40% సబ్సిడీ కల్పించాలని ఆందోళన చేస్తున్నాం. రాష్ట్రం మొత్తం ఆందోళన జరుగుతుంది. ఇంతటితో ఆగదు. మీరు అసెంబ్లీలో చర్చించే వరకు మా డిమాండ్లను మేము
చర్చించే వరకు మేము పోరాటం కొనసాగిస్తాం. కావున చాలా దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉన్నారు ఆటో కార్మికుల పరిస్థితి చాలా దుర్మార్గంగా ఉంది. కావున మీరు వెంటనే అసెంబ్లీలో చర్చించాలి. నా పేరు ఈశ్వర్, ఏఐసిసిటియు రాష్ట్ర సహాయ అధ్యక్షురాలని. ఈ ర్యాపిడో వల్ల ఆటో డ్రైవర్లకి ఎంతో నష్టం జరుగుతుంది. అలాగే జియో నెంబర్ 21 అని తర్వాత సంక్షేమ పోర్టు ఏర్పాటు చేయమని అడుగుతున్నాం. ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మహిళలు ఉచిత బస్సు మంచిదే, కానీ మేము ఆటో డ్రైవర్ల మహిళలు కూడా ఉన్నాం కదా, మాకంటూ ఇంత సహాయం చేయమని మేము అడుగుతున్నాం. ఇలా అన్ని పథకాలు తీసుకొచ్చి మా కడుపు కొడితే మీకేమొస్తుంది, కొంచెం మీరు చూసుకొని ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాం. నెలకు 30,000 రూపాయలన్నా ఇస్తే మీ పేరు చెప్పుకొని మేమే ఆటో నడుపుతాం. నేను ఆటో డ్రైవర్ని. మాకు ఫస్ట్ బాగుండేది, ఇప్పుడు 20 రోజుల నుంచి బస్సులు పెట్టిన కాడి నుంచి శాంతం పడిపోయింది ఆదాయం అంటూ. ఇది వరకు కొద్దిగా గొప్ప 100-200 ఇంటికి తీసుకెళ్ళాము, ఇప్పుడు అది కూడా లేదు. మేము అడిగిన దానికి బస్సులు ఫ్రీ పెట్టినందుకు మేమేమి అనట్లేదు. మాకు ఇస్తానన్నది మాకు ఇమ్మని మేము అడుగుతున్నాం. మాకు చేస్తానన్నవి కూడా మాకు చేయలేదు, మాకు అన్నీ చేయమని మేము అడుగుతున్నాం ఆయన్ని. మేము ఇంకేది అడగట్లా. బస్సు ఫ్రీ పెట్టినంత మాత్రాన మాకేదో అయిపోయింది కాదు. ఈరోజు మేము ఎలా బతకాలనేది ఆయన చూడాలి కదా మమ్మల్ని. మేము బతకడానికి చాలా కష్టంగా ఉంది. మేము ఆటో వేసుకొని బతికి మా ఇంట్లో గడుపుకోవాలా, మా పిల్లలు చూడాలా, ఏం చేయాలో మాకు అర్థం కాదు. ఇవాళ మేము అడిగింది మాకు చేస్తానని చేయకపోతే మేము ఏదో ఒకటి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. స్త్రీశక్తి పథకానికి తామైతే వ్యతిరేకం కాదని, ఉచిత బస్సు అమలు చేయడానికి తాము స్వాగతిస్తున్నామని అయితే ఆటో కార్మిక సంఘాల నేతలు అందరూ చెప్తున్నారు. ఇదే సమయంలో వాహన మిత్రతో పాటు ఎన్నికల సమయంలో ఆటో కార్మికులు ఇచ్చిన హామీలన్నీ తప్పనిసరిగా అమలు చేయాలని, ఆటో కార్మికులకి 25,000 నుంచి 30,000 వరకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉధృత ఉద్యమం చేపడుతున్న అవసరమైతే రాష్ట్ర బంద్ కూడా పిలుపునిస్తామని హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రేమాతో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.